నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలతో దూసుకెళ్తోంది. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది. వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో అంచనాలు పెంచుకున్నారు. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లోకి చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మొదటి రోజు 56 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక 2 రోజులకు 74 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే 3 రోజులకు 92 కోట్లు రాబట్టాడు. ఇక 4వ రోజు అంటే మొదటి 4 రోజులకు వరల్డ్ వైడ్ గా 105 కోట్లు వసూలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు బాలయ్య. కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అలానే ఈ మూవీని జనవరి 17న తమిళంలోనూ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.